నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కళింగపట్నం వద్ద అర్ధరాత్రి తీరం దాటిన వాయుగుండం. నేడు పలుచోట్ల భారీ నుంచి మోస్తరు వర్ష సూచన. ఇరవై ఏళ్లలో రికార్డు వానతో బెజవాడ అతలాకుతలం. ఎక్కడికక్కడ నిలిచిన నీరు, జనజీవనం అస్తవ్యస్తం. కృష్ణా, గుంటూరు జిల్లాలను వణికించిన వరుణుడు. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలతో ఇక్కట్లు. ముంబై నటి జత్వానీ కేసులో మరో మలుపు. గతంలో ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా స్టేట్మెంట్. హర్యానా అసెంబ్లీ ఎన్నికల తేదీ మార్పు. అక్టోబర్ 5న ఓటింగ్. జమ్మూ కశ్మీర్తో కలిపి 8న లెక్కింపు. రెండు దశాబ్దాలుగా ఎప్పుడూ నమోదు కానంతగా కురిసిన వర్షానికి విజయవాడ నగరం వణికిపోయింది. శుక్రవారం రాత్రి కుండపోతగా కురుస్తున్న వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలు, రహదారులు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. కొండచర్యలు విరిగిపడి 6 మృతి చెందారు. జాతీయ రహదారిపై వరద ముంచెత్తడంతో వాహనాలు నిలిచిపోయాయి. విజయవాడలో వర్షం సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. ఎడతెరిపి లేని వర్షం వల్ల నగరం అతలాకుతలమైంది. మొగల్రాజపురం సున్నపు బట్టీల సెంటర్ వద్ద కొండచర్యలు విరిగిపడి 6 మృతి చెందారు. మరో 4 గాయపడ్డారు. కొండల కింద 2 ఇళ్లపై బండరాళ్లు పడ్డాయి. ఇవి పూర్తిగా ధ్వంసమయ్యాయి. మరో 3 ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. విజయవాడ యనమల కుదురులో కొండచర్యలు పడి 20 మేకలు, గొర్రెలు మృతి చెందాయి. దుర్గగుడి కొండపై రాళ్లు జారిపడ్డాయి. ఘాట్ రోడ్డు మూసివేశారు. సమాచార కేంద్రం భవనంపై బండరాళ్లు పడటంతో కార్యాలయం ధ్వంసమైంది. అదృష్టవశాత్తు కొన్ని నిమిషాల ముందు ఉద్యోగులు కార్యాలయం నుంచి భోజనానికి వెళ్లడంతో ప్రాణనష్టం తప్పింది. కొండ చర్యలు విరిగి పడుతుండటంతో ఘాట్ రోడ్డుపై రాకపోకలు నిలిపివేశారు. 1వ పట్టణం పరిధిలో పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగి ఇళ్ల మీద పడ్డాయి. 2 ఇళ్లు పూర్తిగా, మరికొన్ని పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ముందే ఖాళీ చేయడంతో ఎవరూ గాయపడలేదు. కొండ ప్రాంత వాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఓ పక్క కుండపోత వర్షం, మరోవైపు పొంగిన రోడ్లు, జలమయమైన రహదారులతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వర్షపు నీటితో లోతట్టు ప్రాంతాలు తటాకాలను తలపిస్తున్నాయి. గత 20 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేనంతగా బెజవాడ నగరం బెంబేలెత్తింది. చిన్నపాటి వర్షానికి అక్కడక్కడా డ్రైన్లు పొంగడం సాధారణం. కాగా శనివారం విజయవాడ నగరాన్ని కృష్ణమ్మ ముంచెత్తిందా అన్నట్లు నగరం జలమయంగా మారింది. పాత బస్తీ, బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు, జాతీయ రహదారి, ఆటోనగర్, పలు కాలనీలు, శివారు ప్రాంతాలు, దాదాపు అన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. కార్లు, బస్సులు రహదారులపై నిలిచిన వరదలో చిక్కుకుపోయి మొరాయించాయి. ఇక ద్విచక్ర వాహనదారుల అవస్థలు అన్నీ ఇన్ని కావు. అండర్ గ్రౌండ్ వంతెనలు నీటితో నిండిపోయాయి. విజయవాడ నగరం జలదిగ్బంధంలో ఉండటంతో బస్సు సర్వీసులు రద్దయ్యాయి. విజయవాడ నగరంలో శనివారం ఉదయానికి దాదాపు 17.50 సెంటీమీటర్ల వర్షం కురిసింది. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు 12.18 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కుండపోతగా వర్షం ఒకెత్తైతే ఎక్కడా డ్రైన్లు నీరు ప్రవహించే విధంగా లేవు. రోడ్లపైకి వరద వచ్చింది. అన్ని చోట్ల దాదాపు 3 అడుగుల లోతులో నీరు నిలిచింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కాలనీల్లో, నివాసాల్లోకి నీరు చేరింది. 1 టౌన్ మొత్తం జలమయంగా మారింది. బస్టాండ్ ప్రాంతంలో రైల్వే అండర్ గ్రౌండ్ వంతెన దాదాపు 6-7 అడుగులు నిండిపోవడంతో బస్సులు సైతం తిరగలేదు. మధురానగర్ వంతెన వద్ద 5 అడుగుల వరకు నీరు నిలిచిపోయింది. కృష్ణలంక అండర్ గ్రౌండ్ వంతెన వద్ద అదే పరిస్థితి. సాధారణంగా అక్కడ మోటార్లు ఏర్పాటు చేసి వరద నీరు ఎత్తిపోస్తారు. శనివారం ఇంజన్లు పాడయ్యాయని వదిలేశారు. నీరు నిండిపోయి రవాణా స్తంభించింది. ఏలూరు రహదారిలో రామవరపాడు వద్ద వరద ముంచెత్తడంతో రాకపోకలకు ఇబ్బంది కలిగింది. ఆటోనగర్ నుంచి బెంజ్ సర్కిల్ వరకు నీరు నిలిచింది. నిర్మలా కాన్వెంట్, పాలీక్లినిక్ రహదారి, 5వ నెంబర్ రూటు, ఏలూరు రోడ్డు, భవానీపురం, విద్యాధరపురం, సత్యనారాయణపురం తదితర ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షాలతో విజయవాడలో పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ సమీపంలో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు నిలిచింది. ఆర్టీసీ, ప్రైవేటు ట్రావెల్స్ సహా లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. బస్టాండ్ నుంచి పలు ప్రాంతాలకు వెళ్లే బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. విజయవాడలో తాజా పరిస్థితి, వర్ష ప్రభావంపై మరింత సమాచారం మా ప్రతినిధి కనకారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు.
విజయవాడ నగరంలో గత 2 రోజులుగా కురిసిన ఎడతెరిపి లేని వర్షాలకు చాలా చోట్ల జలమయమయ్యాయి. ప్రధాన రహదారులు కూడా ఇప్పటికీ జల దిగ్బంధంలోనే ఉంది. ఈరోజు వేకుజాము నుంచి వర్షం తీవ్రత తగ్గినప్పటికి కూడా వరద అనేది రోడ్లపైనే ఉంది. అనేక కాలనీలు నీట మునిగాయి. వీటితో పాటు అనేక షాపింగ్ మాల్స్లో ఉండే సెల్లార్లు ఇవన్నీ కూడా నీట మునిగే పరిస్థితి ఉంది. అలాగే కాలనీల్లో ఉండే అపార్ట్మెంట్లలో కూడా నీట మునిగిన పరిస్థితి మనం ప్రధానంగా చూడొచ్చు. విజయవాడ నగరంలోని ప్రధాన రహదారులుగా ఉండే ప్రాంతాలు కూడా జల దిగ్బంధనంలోనే ఉన్నాయి. అనేక షాపుల్లో కానీ ఆలయాల్లో కూడా వర్షం నీరు వెళ్ళిన దృశ్యాలు మనం ఇప్పుడు చూడొచ్చు. దీంతోపాటు రక్షణ చర్యలు అయితే విజయవాడ నగరపాలక సంస్థ పూనుకుంది. అనేక ప్రాంతాల్లో మోటార్ల సహకారంతో వర్షపు నీటిని కాలువల్లోకి పంపించే పని చేస్తుంది. ఇప్పటికే ఆ చర్యలు అయితే విజయవాడ నగరపాలక సంస్థ చేపట్టింది. అలాగే స్థానిక నేతలు కూడా అనేక చోట్లకి వెళ్ళి పర్యటనలు చేసి ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న విరిగిపడిన కొండ చర్యల్లో కూడా ఇప్పటివరకు 5 మరణించారు. అనేక మంది 4 హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వాళ్ళు కూడా తేరుకుంటున్న పరిస్థితి ఉంది. దీంతోపాటు మనం ఇప్పుడు చూడొచ్చు ఈ దృశ్యాల్లో ప్రధానంగా షాపింగ్ మాల్స్ ఏవైతే ఉన్నాయో షాపింగ్ మాల్స్ కూడా చాలా వరకు నీట మునిగిన పరిస్థితి ఉంది. అనేక వాహనాలు కూడా మరమ్మతులకు వచ్చి ఆగిపోయి రోడ్లపైన ఉన్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఇప్పటికి కూడా ప్రజలందరూ కూడా రోడ్డు మీద నించునే వాళ్ళు మోకాళ్ళ లోతు నీళ్ళలో ఉన్నారు. వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు నిన్నటి నుంచి ఈ వర్షం కారణంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఏంటన్నది వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా విజయవాడ బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు, ఆటోనగర్ 100 అడుగుల రోడ్డు ఇవన్నీ కూడా జల దిగ్బంధనంలో మునిగాయి. వీటితో పాటు వాహనాలు కూడా అనేక వాహనాల మరమ్మతులకు వచ్చాయి. అవి కూడా ఉన్నాయి. అయితే ప్రధానంగా ఈ వర్షం కారణంగా ఈ స్థానిక ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఏంటి, నిన్నటి నుంచి వర్షం ఏమైనా తగ్గిన తర్వాత వరద తగ్గుతుందా ఏంటి అన్నది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు వర్షం? బాగా ఇబ్బంది అయిపోయిందండి. బాగా ఇబ్బంది అయిపోయి నీటిలో నీళ్ళు వెళ్ళిపోయి రోడ్లో నీళ్ళు వెళ్ళిపోయాయి. బాగా ఇబ్బంది అయిపోయిందండి. మామూలు ఇబ్బంది కాదు అసలు. 2 రోజుల కంటే అసలు నీటిలో అసలు మంచాల మీద కానీ ఎక్కిపోయి అసలు ఇవన్నీ అయిపోయినాయి. అది గతంలో ఎప్పుడైనా ఇలాంటి వర్షాలు చూసాం? ఎప్పుడు లేదండి సార్, ఎప్పుడు లేదు. 5 సంవత్సరాల కంటే ఎప్పుడు లేదు అసలు వర్షాలు. అది ఇళ్లలో కూడా నీరు వచ్చిన పరిస్థితి ఉందిగా, మీరు అలాంటి ఇబ్బంది ఏమైనా ఎదుర్కొన్నారు ఈ ప్రాంతంలో? ఇళ్లలో కూడా నీరు వచ్చాయి కదండి. అలాగే షాపింగ్ మాల్స్ అన్నీ కూడా మునిగిపోవడం, షల్లార్లోకి నీరు వెళ్ళడం ఇలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఏమంటుంది అండి? మరి ఏం చేస్తాం దానికి గురించి? మాట్లాడరు. ఇది విజయవాడ నగర ప్రజలు చెబుతూ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని. నిన్న పెద్ద ఎత్తున వర్షం పడడంతో కాలనీల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చిందని, ఈ వరద నీరు పారేందుకు అవకాశం లేకపోవడం, కాలువల్లో మురుగు ఎక్కువగా పూడుకుపోవడంతో వాళ్ళందరూ కూడా అనేక ఇబ్బందులు పడ్డారు. నీరు కూడా ఈరోజు ఏకుజాము నుంచి వర్షం తగ్గిన తర్వాత క్రమంగా వరద ఉద్ధృతి ఇది తగ్గుతున్న పరిస్థితి ఉంది. అయినా ఇప్పటికి కూడా అనేక రహదారుల్లో మోకాలు లోతు ఉన్న దృశ్యాలు చూస్తున్నాం. దీంతో వాహనదారులు రాకపోక సాగించడానికి కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. మనం ఆ దృశ్యాలు కూడా చూడొచ్చు. ఇప్పుడు బైక్ మీద వెళ్తున్న వాళ్ళు కూడా అనేక ఇబ్బందులు పడుతూ మెల్లగా వెళ్తున్నారు. అలాగే గోతులు ఏమైనా ఉంటే అలాంటి దగ్గరలో వాహనదారులు పడిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే విజయవాడ నగరంలో వర్షం పరిస్థితి. కెమెరామెన్ సైదాతో కనకారావు, ఈటీవీ న్యూస్ విజయవాడ నుంచి. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు కనకారావు. ఈరోజు నిన్న మొన్న పడిన వర్షాలకి నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఇటువంటి వర్షం నేను ఇంతవరకు చూడలేదు, మనం చూస్తాను కూడా అనుకోవట్లేదు. ఇప్పుడు నిలబడి ఉన్నాడుగా మాకు అలవద్దు నీళ్ళు ఉన్నాయి సర్వీస్ రోడ్లో. అలాగే ప్రతి రోడ్ నెంబర్ 1 ఎట్టని కాలు ఇళ్లలోకి నీళ్ళు వెళ్ళినాయి. అలాగే క్రాస్ రోడ్ నెంబర్ 3లో కూడా ఇళ్లలోకి రోడ్డు వెళ్ళినాయి. చిన్న పని చేసుకునే షాపుల్లో కూడా నీళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు బతకడం కూడా ఇబ్బందికరంగా చాలా దీనావస్థలో ఉన్నారు వాళ్ళు. ఇటువంటి వర్షం నేను మళ్ళా చూస్తానని కూడా అనుకోవట్లేదు, రాకూడదనే నేను భగవంతుని కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం 30 ఏళ్ళ నుంచి ఇదే ఫస్ట్ టైము. చూస్తున్నారు కదా మీరు కూడా, చాలా ఇబ్బంది పడిపోతున్నాం. వర్షం నీళ్ళు, డ్రైనేజ్ నీళ్ళు అన్నీ ఏకంబాకం అయిపోయి వెళ్తాం, జనాలకి ఇబ్బంది పడిపోతున్నాం. బళ్ళు మీద వెళ్ళాలంటే మరీ ఇబ్బంది లేదు, ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం ఇవాళ ఉండి వెళ్ళిపోయాయి. ఇంత ఉండేది, ఇంత ఇబ్బంది ఉండేది కాదు. ఇది వన్ డే అయిపోతుంది కదా, నీళ్ళు నిలిచిపోయి అలా ఇబ్బంది పడిపోతున్నాం అండి. విఎంసీ వాళ్ళని ఏం చేస్తాం, కొంచెం డ్రైనేజ్ సిస్టమ్ బాగుండి నీళ్ళు నిలిచిపోకుండా ఉంటే చాలు. ఏదన్నా బళ్ళు వేసుకొని వెళ్తున్న ఫ్యామిలీస్ వచ్చారంటే మరీ ఇబ్బంది పడిపోతాం. అది పడిన వర్షాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయండి. అందరూ ప్రభుత్వం వాళ్ళు అనౌన్స్ చేశారు వర్షాలు వస్తున్నాయి అది ఇది అని చెప్పి అనౌన్స్ చేశారు,
కాకపోతే ఇంత వర్షం పడుద్దని అనుకోవాలా. మొన్న నైటు 1 గంటల నుంచి నిన్న మధ్యాహ్నం దాదాపు 2 వరకు కూడా నాన్ స్టాప్గా వర్షం పడటం అనేది ఊహించిన విధంగా పడింది. అదే విధంగా రోడ్లన్నీ జలమయమైపోయినాయి. ప్రజలకు చాలా ఇబ్బందులు జరిగి తీవ్ర అంతరాయం జరిగింది. చాలా ఇబ్బందులు. అలాగే ప్రభుత్వం స్పందిస్తుందని చెప్పేసి ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఉందిగా, తెలుగుదేశం, బీజేపీ, జనసేన వాళ్ళు అలయన్స్ గవర్నమెంట్ ఉంది కదా, ప్రజలకు మంచి కార్యక్రమాలు అందించి మంచి సేవలు చేస్తారని ఆశిస్తున్నామండి. అదేవిధంగా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ప్రజలకు మంచి చేయాలని చెప్పి ప్రభుత్వం వారిని కోరుకుంటున్నాం. మాకు వర్షాలు పడుతుంది తెలుసు కానీ ఇంత వాటర్ నిల్వ ఉండటం కానీ లేకపోతే ఎక్కువగా ఇలాగా ఆ రోజు డ్యూటీ చేసాం, నైట్ డ్యూటీ చేసాం, ఫుల్గా పడుతూనే ఉంది, బ్రేక్ అనేది ఇవ్వకుండా. ఎప్పుడో ఒక సన్న జల్లు అనేది కొద్దిగా 10 నిమిషాలు, పావు గంట జల్లు తగ్గటం, చాలా వాహనాలు ఆగిపోయినాయి, స్ట్రక్ అయిపోయినాయి. కొన్ని అయితే రాకుండా ఒక 2-3 గంటల అంతరాయం జరగటం అలాంటివి జరిగింది. ఆ విధంగా ఇబ్బందులు జరిగినాయి కాబట్టి దాన్ని ప్రభుత్వం వాళ్ళు మంచి చేస్తారనే అభిప్రాయంతో ఆశిస్తున్నామండి. గుంటూరులో ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి వీరాంజనేయులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మూడు రోజులుగా గుంటూరులో మూడు రోజులుగా గుంటూరులో కురుస్తున్న వర్షాలకు పూర్తిగా నగరంలో ఉన్నటువంటి అన్ని వీధులు, కాలనీలు జలమయమయ్యాయి. ఎటు చూసినా కూడా చెరువులను తలపిస్తున్నాయి. మనం ప్రస్తుతం గుంటూరు శివారులోని ప్రగతి నగర్ వద్ద ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే పూర్తిగా ఇళ్లల్లోకి పూర్తిగా వరద నీరు వెళ్ళిపోయింది. అది చూసినట్టు నివాసానికి ఉండడానికి ఏమాత్రం కూడా అనువుగా లేదు. మనం ఎటు చూసినా కూడా దాదాపు ఈ కాలనీలో 1500 కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాలు ఈ ఇళ్ళన్నీ కూడా పూర్తిగా నీటిలో మునిగి ఉండడంతో వాళ్ళంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో కొంతమంది బాధితులు ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం. అమ్మ చెప్పండి, ఏంది అసలు మీ వరద నీరు ఎలా వచ్చింది? వరద నీళ్ళు ఎలా వచ్చింది ఏంటండి, అంతన వర్షం వస్తానే ఉంది, అంతన తుప్పుగా వచ్చేసిన ఇంట్లో సర్దుకోవటానికి కూడా లేదు. అంతని ఆడ పడేసి ఉరికినాం. ఎప్పుడు వాన వచ్చినప్పుడు వాళ్ళు ఎట్నే వస్తున్నాయి. ఆ మేరకొండ గదులలోకి వెళ్ళి ఉంటున్నాం నీళ్ళు పోయిన దాకా. ఒక్కళ్ళు వచ్చిన వాళ్ళు లేరు, చూసిన వాళ్ళు లేరు, పలకరించిన వాళ్ళు లేరు. నీళ్ళకి ఇబ్బంది, ఏదైనా తెచ్చుకోవటానికి ఇబ్బంది, పాములు తిరుగుతున్నాయి అని భయపడుతున్నాం. ఇంట్లో వస్తువులు ఏమన్నా తడిచాయా? ఎలా ఉన్నాయి ఏంటి? అమ్మ బియ్యం ఆడబెట్టా తీసురమ్మ, బియ్యం మొత్తం తడిచిపోయినాయి. మొత్తం గుండె పగిలిపోతున్నాయి అన్నీ. అసలు ఇప్పుడు ఎట్లా ఏందని కాతికాలు మొత్తం తడిచిపోయినాయి. మనతో మరింతమంది బాధితులు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇంట్లో నీరు రావడంతో నిల్వ నీరు లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమ్మ చెప్పండి, ఎన్ని రోజులు బట్టి మీరు ఇక్కడ ఉంటున్నారు, ఎట్లా ఉంది? 15 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. ఎలక్షన్స్ అప్పుడే వస్తున్నారు, ఇలా వరదలు అప్పుడు ఎవరు పలకరించట్లేదు మమ్మల్ని. చాలా బాధగా ఉంది మాకు. ఇంట్లో చాలా నష్టాలు జరిగినాయి. పసిపిల్లలతో చాలా ఇబ్బంది పడ్డాం. రాత్రి అంతా నిద్రలేదు మాకు. 2-3 రోజుల నుంచి వర్షం పడుతుంది, ఎవరు పట్టించుకోవట్లేదు. ప్లీజ్ సేవ్ మీ సార్. ఏంటమ్మా, చిన్నపిల్లలు ఉన్నారా? పాములు పురుగులు వస్తున్నాయి అంటున్నారు, ఎలా ఉంటాయండి? పాములు బాగా తిరుగుతున్నాయి. నిన్న అంతా పాములు నీళ్ళలోనే ఉన్నాయి. చిన్నపిల్లలతో చాలా ఇబ్బంది పడ్డాం. పసిపిల్లలకి తిండి తిప్పలేవు. పస్తులుండి వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ఎన్ని బాధలు పడ్డాము. రాత్రి అంతా కంటి మీద కునుకు లేకుండా కూర్చున్నాం. మంచాలు కూడా తడిచిపోయినాయి. ఆఖరికి ఎక్కడా ప్లేస్ లేదు మాకు కూర్చోడానికి కూడా. చెప్పండి, గతంలో ఎప్పుడు ఇంత భారీ వరద ఇళ్లలోకి రాలేదంటున్నారు, అసలు ఏంటి కారణం? రాలేదండి, 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాం, ఏ రోజు రాలే. వస్తున్నారు, పోతున్నారు, ఓట్లు వేయించుకుంటున్నారు కానీ ఒక్కళ్ళు పట్టించుకోవటం లేదు. 3 రోజుల నుంచి అల్లాడిపోతున్నాము. ఒకళ్ళు వచ్చి ఏందని కూడా మమ్మల్ని చూడలేదు, పలకరించలేదు. ఎట్లా ఉన్నారా ఏందా అని. ఓట్లు వస్తున్నాయో వేయించుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇంతవరకు ఈ వాటికి ఎవరున్నారో ఏందో మాకు అసలు ఎవరికి తెలియదు. ఇంట్లో 70,000 నష్టం, బియ్యము, పిల్లలు, పాములు వస్తున్నాయి. ఎవరన్నా పలకరిస్తున్నారా? ఏందని వస్తున్నాము, పోతున్నాము, రోడ్ల మీదకి వస్తున్నారు, ఎమ్మెల్యేను పోతున్నారు. వీధులకు వచ్చి ఒక్కళ్ళు వచ్చి పలకరించట్లేదు మమ్మల్ని. ఓట్లు వేయమ్మా అని ధర్నాలు పెడుతున్నారు కానీ ఒక్కడు రావట్లేదు. అప్పుడు గెలిచిన ఆయన రాలేదు, జగన్ వచ్చినా రాలేదు, చంద్రబాబు నాయుడు వచ్చినా రాలేదు. మేము నష్టపోతున్నాం, వాళ్ళు బాగానే ఉన్నారండి. మా పరిస్థితి ఏంది? ఎవరో ఒకరు పట్టించుకొని మమ్మల్ని దారి చేస్తుంది. అది పెద్దనా చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉంటున్నారు? 15 సంవత్సరాల సంది ఉంటున్నామండి. ఒక ఓట్లు ఎప్పుడు వస్తారు, హూ అంటారు, మీకు రోడ్లు వేస్తాం, అది వేస్తాం, ఇది వేస్తాం అని చెప్తారు. ఏమి లేదు, ఒక్కరు రారు. రోడ్లు లేవు, కాలువలు లేవు. ఈ వర్షానికి నిన్న కరెంటు పోయి ఇళ్ళల్లో ఉండడానికి లేక డబల్ కాట్ మంచాలు మునిగిపోయినాయి.
వస్తువులు మునిగిపోయినాయి, మొత్తం టీవీలు మునిగిపోయినాయి. 50-60 వేల రూపాయల నష్టం ఒక్కొక్క ఇంటికి. ఆ ఇళ్లలో నీళ్లు ఇప్పుడు కూడా రాలేదు, నడుము లోతు నీళ్ళు వచ్చినాయి ఇంటికి, మంచం మునిగిపోయింది. ఉండటానికి మార్గం లేక అల్లాడిపోయి ఏరే ఇళ్లలోకి పోదామంటేనే పాములు. ఇంకా బాధపడుకుంటే ఏరే ఇళ్లలో రాత్రి తెల్లారు నిద్ర లేదు, కూర్పు లేదు. తెల్లారు అట్నే కూర్చున్నాం ఇబ్బందులు పడుకుంటా. తెల్లారిపోయి చూస్తే కూడా అదే నీళ్ళు అట్లనే ఉన్నాయి. ఏమి చెప్పుకోవడానికి తరం కాదు. ఇళ్ళ ముంగల పాములు, ఇళ్ళ ముంగల నీళ్ళ పంపు కూడా మునిగిపోయి నీళ్లు లేవు, మంచినీళ్ళు లేవు. నిన్న నాకు బాధలు పడ్డాం. ఇల్లు మొత్తం మయమైపోయినాయి, వస్తువులు మొత్తం కొట్టుకొని ఇళ్ళల్లో స్నానం ఆడినాయి అన్నమాట. అట్లా నష్టం అయిపోయినాయి. చూస్తుంటే ఇక్కడ పూర్తిగా ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాయి. చాలా మంది అసలు ఇళ్లలో తాళాలేసి వెళ్ళిపోయినట్టున్నారు. మీరు ఎలా ఉంటున్నారు? ఎలా ఉంటున్నామండి? మంచాల మీదే కూర్చున్నాం. ఇప్పుడు ఎవరు మానవత్వం ఉండోళ్ళు వాళ్ళ ఎవరి ఇల్లు వాళ్ళకి ఇరికే కదా. అయినా కానీ కొంతమంది ఎవరో రానిచ్చారు మా వాళ్ళు, ఆడికి వెళ్ళిపోయాము రాత్రి వాటికి. ఇల్లు మట్టుకు ఎలా ఉన్నాయి, పిల్లల బుక్స్ అని మొత్తం తడిచిపోయినాయి. సామాన్యులు కట్టుకోగలిగే శక్తి ఉండాలిగా, అందరికీ లేదు మాకు. మరి దయచేసి ఏదో ఒకటి మాకు దారి చేయండి, అంతే మేము కోరుకునేది ఇది. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ సహా రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న పలు ప్రాంతాల్లో ఇప్పటికే జిహెచ్ఎంసీ కావచ్చు అధికారులంతా కూడా రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించడం జరిగింది. ముఖ్యంగా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా నిన్న నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షం కారణంగా ప్రధాన రహదారులు ఎక్కువగా నీరు నించే ప్రాంతాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో దాదాపు 160 ప్రాంతాలను కూడా గుర్తించారు. వాటిలో నీరు నిలిచినటువంటి ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ కావచ్చు, డిఆర్ఎఫ్ సిబ్బంది, అదేవిధంగా మాన్సూన్ టీంలంతా కూడా వరద నీటిని నాలల్లోకి మళ్లించడం జరుగుతుంది. అయితే నిన్న ఉదయం 8 గంటల నుంచి ఈ రోజు ఉదయం 8 గంటల వరకు కురిసినటువంటి వర్షపాతం, అదేవిధంగా జరిగిన సంఘటనలు ప్రకటించినటువంటి జిహెచ్ఎంసీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ 141 చోట్ల వాటర్ లాగింగ్ పాయింట్ లో ఎప్పటికప్పుడు వరద నీరును మళ్లిస్తున్నాము. అదేవిధంగా 38 చెట్లు కూలిపోయినటువంటి సందర్భంలో వాటిలో 37 చెట్లను ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ సిబ్బంది అంతా కూడా తొలగించారు. మిగతా సంబంధించిన వాటికి కూడా ప్రక్రియ కొనసాగుతుంది, ఎప్పటికప్పుడు తొలగింపు చేస్తున్నాం. అయితే ఎగువన కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఇటు గండిపేట, హిమాయత్ సాగర్ కూడా భారీగా వరద నీరు చేరుకోవడంతో మూసీ నది కూడా ఎక్కువగా వరద ప్రవాహంతో ఉంది. ఈ క్రమంలోనే ముసారాం బ్రిడ్జి వంతెనను తాకుతూ వరద నీరు ప్రవహించడంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటి ప్రజలు కూడా అధికారులు అప్రమత్తం చేశారు. ఆ ప్రాంతాల్లోకి ఎవరు వెళ్లకుండా అవసరమైతేనే బయటికి రావాలని చెప్పి కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ ఈ సూచనలు జారీ చేయడం జరిగింది. గ్రేటర్ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలకు రేపు కూడా సెలవు ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు ఎవరు బయటికి రాకూడదని కూడా సూచించారు. అత్యవసరమైతే తప్ప రావాలని కూడా పేర్కోవడం జరిగింది. దీనికి సంబంధించి ఒకవేళ ఏదైనా అత్యవసరమైన పరిస్థితులు ఉంటే టోల్ ఫ్రీ నంబర్లు, అదేవిధంగా డిఆర్ఎఫ్ నంబర్లు కూడా విడుదల చేయడం జరిగింది. 04020111111 ఈ జిహెచ్ఎంసీ టోల్ ఫ్రీతో పాటు డిఆర్ఎఫ్ సంబంధించి 9000113667 9000113667 డిఆర్ఎఫ్ టీంలను కూడా ఫోన్ చేసి సంప్రదించాలి. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో కావచ్చు, ఆపదలో చిక్కుకున్న, లేదంటే ప్రాణ నష్టం సంబంధించిన, లేదంటే వాహనాలు కొట్టుకుపోయినటువంటి సందర్భంలో కూడా డిఆర్ఎఫ్ టీంలను సంప్రదించవచ్చని కూడా జిహెచ్ఎంసీ సూచించింది. ఇప్పటి వరకు జరిగిన అయితే ఎలాంటి ఇబ్బంది లేనప్పటికీ వాటర్ క్రమక్రమంగా వరద నీరు పెరుగుతుండడం ఎప్పటికప్పుడు టీంలనంతా కూడా అప్రమత్తం చేస్తుంది. మరోవైపు ఇటు ఉస్మాన్ సాగర్, గండిపేటకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఎగువ నుంచి వరద ప్రవాహం వస్తుంది. మొయినాబాద్ మండలం వెంకటాపూర్ సమీపంలో ఈసీ వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఆ వరదంతా కూడా హిమాయత్ సాగర్ లోకి చేరడం జరుగుతుంది. అదేవిధంగా ఎగువ అదే ఈసీ వాగుకు సంబంధించి నాగర్గూడ వద్ద కూడా వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతుండడంతో ఇటు 2 జలాశయాలకు సంబంధించి కూడా వరద నీరు పెరుగుతుంది. వరద నీరు ఎక్కువగా ఏప్రిల్ ప్రాంతానికి సంబంధించి కూడా ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఉస్మాన్ సాగర్ లో ఏప్రిల్ ఫుల్ ట్యాంక్ వాటర్ లెవెల్ 1790 అడుగులు కాగా ప్రస్తుతం 1781 అడుగులకు చేరింది. ఇంట్లో 2600
ఇంకో వరద నీరు ఉస్మాన్ సాగర్ లోకి రావడం జరుగుతుంది. అది హిమాయత్ సాగర్ సంబంధించి 1763 అడుగులు ఉండగా ఇప్పటికీ 1755 అడుగుల మేర వరద నీరు హిమాయత్ సాగర్ లోకి చేరింది. ఇంట్లో 400గా ఉన్నట్లుగా అధికారులు వెల్లడించడం జరిగింది. అది అంతేకాకుండా ఇటు హుస్సేన్ సాగర్ లో కూడా వరద నీరు భారీగా చేరుతున్నట్లు తెలుస్తుంది. మొత్తంగా 513 అడుగుల మేర ఉన్నటువంటి ప్రస్తుతం హుస్సేన్ సాగర్ లో ఉన్నటువంటి వరద నీరు కూడా దిగువకు విడుదల చేస్తూ ప్రాంతాలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. నగరంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రమాదం లేనప్పటికీ దాదాపుగా వరద నీరు నిలిచేటువంటి ప్రాంతాల్లో 10 లక్షల క్యూసెక్ లీటర్ల నీరు నిల్వ చేసేలా పెద్ద పెద్ద సంపులు నిర్మిస్తున్నారు. అవి ఆ చోట కూడా వరద నీరు నిలుస్తున్నటువంటి క్రమంలో ప్రధాన రహదారుల మీద ఉండడం, భారీ జంక్షన్ల వద్ద ఉండడంతో అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని కూడా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి రామకిషోర్తో పాటు జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, అదేవిధంగా జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఎప్పటికప్పుడు సిబ్బందిని అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. వాహనదారులకు కావచ్చు, ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని చూస్తున్నారు. మరోవైపు చాలా చోట్ల కూడా శిథిలమైనటువంటి భవనాలు, పురాతన భవనాలు ఉండడంతో ఎడతెరపి లేకుండా కూర్చున్న వర్షం కారణంగా అవి నాని ప్రమాదానికి గురయ్యే సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి జోనల్ కమిషనర్లు సిబ్బంది అంతా కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎడతెరపి లేకుండా కూర్చున్న వర్షం కారణంగా ఎలాంటి ప్రమాదాలు జరిగినప్పటికీ సిబ్బంది అంతా అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు అవసరమైతేనే బయటికి రావాలని ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, రంగారెడ్డి జిల్లా అధికారులంతా కూడా సూచిస్తున్నారు. రైట్, ధన్యవాదాలు సతీష్. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నట్లు భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలు గత అర్ధరాత్రి నుంచి విపరీతంగా కురుస్తున్నాయి. నిన్న ఉదయం నుంచి కూడా కురిసి అయితే నిన్న మధ్యాహ్నం మాత్రం కాస్త తెరిపించింది. కానీ గత రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షం దాదాపు అన్ని జిల్లాల్లోనూ కూడా పడుతుంది. ముఖ్యంగా మహబూబాద్ జిల్లాలో దాదాపుగా 43 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైనట్టుంది. ఇనుగుర్తి మండలంలో ఇక్కడ అత్యధికంగా వర్షపాతం నమోదైంది. అలాగే వరంగల్ జిల్లా నెక్కొండ, మహబూబాద్ జిల్లా చినగూడూరు, అలాగే మహబూబాద్ జిల్లా నెల్లికుదురు, మహబూబాద్ నరసింహపేట, అలాగే నెక్స్ట్ దంతాలపల్లి, మరిపేడ, మొత్తం ఈ ప్రాంతాలు భారీ వర్షపాతమైంది. మొత్తం ఎటు చూసినా కూడా వాగులు వంకలు పొంగి పొరలవడంతో సమీపంలో నుండి చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో కూడా ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా ఈ మార్గంలో చూసుకున్నటువంటి రైల్వే ట్రాక్ కేసముద్రం, కేసముద్రం, అలాగే ఈ ఇంటికంటే దగ్గర ఉన్నటువంటి రైల్వే ట్రాక్ ఉన్నటువంటి పూర్తిగా ధ్వంసం ఉంది రైల్వే ట్రాక్. దీంతో ఈ మార్గంలో అంటే విజయవాడ నుంచి కాజీపేట వెళ్లే ప్రధాన రైల్వే మార్గం ఇది. ఈ మార్గంలో దాదాపు 30 రైళ్ల వరకు కూడా ఎక్కడికక్కడ ఆపేశారు. అయితే ఈ రైల్వే ట్రాక్ కొట్టుకుపోయే రైల్వే ధ్వంసం ఆ సందర్భంలో మాత్రం ఎలాంటి రైళ్లు రాకపోవడంతో ఏ ప్రమాదం కూడా జరగలేదు. వెంటనే ఎక్కడికక్కడ రైళ్లను ఆపేశారు. కొన్ని రైళ్లను అదే స్టేషన్ ఉంచారు, కొన్ని రైళ్లను వెనక్కి తెప్పిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ మార్గంలో ఎక్కడ రైళ్లు తిరగట్లేదు. ఇక వర్షానికి సంబంధించి చూస్తే మాత్రం మొత్తం మహబూబాద్ జిల్లాలో అన్ని చోట్ల కూడా వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అలాగే ప్రధాన మార్గాలకి వర్షపు నీరు, వరద నీరు వచ్చి చేరడంతో మాత్రం రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. అలాగే ఇక చాలా మంది రాత్రి నుంచి కూడా ఇళ్ల పైకెక్కి సాయం కోసం ఎదురు చూసే పరిస్థితులు జిల్లాలో నెలకొని ఇది వర్ధన్నపేటలో చూసుకుంటే వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఆకేరు వాగు చాలా ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఇల్లందా, శివనగర్ కాలనీలు జలమయమయ్యి ఇళ్లలోకి నీరు చేరి నీటికి మొత్తం నిత్యావసర వస్తువులన్నీ కూడా కొట్టుకుపోయాయి. అలాగే రాయపర్తి మండలం మైలాడపుట్ట చెరువు కూడా 4 అడుగు ఎత్తులో మత్తడి పోస్తోంది. భారీ వర్షానికి ఎంఆర్ఓ కార్యాలయం, అలాగే పోలీస్ స్టేషన్ లో కూడా వరద నీరు వచ్చి చేరింది. ఆకేరు మహబూబాద్ వర్ధనపేట ప్రాంతాల్లో మాత్రం ఆకేరు వాగు చాలా ఉధృతంగా ప్రవహిస్తోంది. అలాగే ఇక ములుగు జిల్లాలో కూడా చూసుకుంటే ములుగు జిల్లాలో కూడా వర్షాలు గత అర్ధరాత్రి నుంచి కురుస్తున్నాయి. దీంతో జలగాంచల వద్ద జాతీయ రహదారిపై వర్షపు నీరు వచ్చి చేరుతుందో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయి నర్సంపేట దగ్గర కూడా ఇదే పరిస్థితి. మొత్తం ఎటు చూసిన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇటు ములుగు,
భూపాలపల్లి అలాగే మహబూబాద్ ఈ జిల్లాలో పరిస్థితి చాలా, వరంగల్ జిల్లాలో కూడా ఎక్కువగా ఉంది. ఇప్పటికీ కూడా చాలా చోట్ల వర్షం కురుస్తుంది. అయితే అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతున్నారు. ఎవరైతే సాయం కోసం ఉన్నారో వాళ్ళకి దగ్గరికి వెళ్లి సాయం చేస్తున్నారు. ఆ తర్వాత పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ధన్యవాదాలు రవిచంద్ర.